1, 2, 3. వామ్మో లైటింగ్ వల్ల అనుకుంటా అంత అట్లా లేను అంత దయ్యంలాగా. ఆకలి. మేము ఇప్పుడు షికాగో డౌన్ టౌన్కి వచ్చాం. వస్తున్నా కదా అని ప్రకృతితో శారీలో వచ్చాను. నేను కొన్ని వీడియోస్ వీడియో షూటింగ్ అయిపోయింది. నౌ I'm going to change my dress and then we are going to ice skating. Thank you. అసలు ఇక్కడ ఏం కనిపించట్లేదు, మొత్తం అంతా ఫాగ్, వాళ్ళంతా ఫుల్ మంచు. ఇక్కడ బాగుంటుంది అనుకుంటా ఫోటో ఏం కనిపించట్లేదు అసలు. బట్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ దో. మేబీ ఈవినింగ్ ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా. ఆకలి. Look. ఆ గోడ నుంచి ఈ గోడకి పట్టుకొని ఈదుకుంటూ వచ్చా. ఇక ఇంకా కొంచెం ఈదితే ఎగ్జిట్ వస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. వాట్ ఈస్ దిస్ యా? I can't. Hey! చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉండాల్సింది. హాయ్ హలో. సో నేనేం చేశానని ఇట్లా రాగా అన్ఫిల్టర్డ్ క్లిప్స్ పెట్టేశాను అనమాట, ఫర్ యూ టు ఎక్స్పీరియన్స్ ద లైవ్లీనెస్. షికాగోలో ఉంటే ఏం చేయాలో కూడా అర్థం కాదు. అంటే చల్లగా ఉంటుంది, ఇంకెక్కడ తిరగడానికి ఉండదు, మొత్తం చలిగా ఉంటుంది, ఏం ప్లేసెస్ ఉండవు చూడడానికి అని. సో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఈ క్రిస్మస్ మార్కెట్ అనేది డౌన్ టౌన్లో చాలామంది విజిట్ చేస్తున్నారని అర్థమైందనమాట. ఒకసారి వెళ్ళి చూసొద్దామని వెళ్తే అసలు ఫుల్ రష్, ఎంతమంది జనాలు ఉన్నారంటే అంతమంది ఉన్నారు. అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట. సో చిన్న చిన్న వెండర్స్ అందరూ స్టోర్స్ పెట్టుకొని దేవర్ సెల్లింగ్. నాకు ఒక నేపాలీ స్టోర్ కనిపించింది, అక్కడ అన్నీ మన దేవుడి విగ్రహాలు ఉన్నాయన్నమాట. శివుడి విగ్రహం, ఇంకా బుద్ధ,
లాఫింగ్ బుద్ధ, ఇంకా డిఫరెంట్ టైప్స్, గణేష్ విగ్రహం, ఇంకా చాలా చాలా ఉన్నాయి. నాకు శివాది చాలా ఐడియల్, చాలా బాగా నచ్చింది. సో అదొకటి తీసుకున్నా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా మన ఇండియన్ స్టోర్ చూస్తే మనం అలా అతుక్కుపోతాం కదా, మనకు నచ్చుతుంది, ఏదైనా ఒకటి కొనాలి అని అనిపిస్తుంది ఫర్ షూర్. సో నేను అక్కడ ఒక బ్యాంగిల్ కొన్నాను అనమాట, నా సంతోషం కోసం. లైక్ ఒక ఇండియన్ స్టోర్లో ఒకటి కొన్నా అని ఫీలింగ్ ఉంటుంది కదా, సో అందుకని బ్యాంగిల్స్ కొన్నాను. అండ్ మోర్ ఓవర్ అంటే ఇక్కడ జస్ట్ చూసి ఎక్స్పీరియన్స్ చేసి కాసేపు అటు ఇటు తిరిగి ఏదైనా ఫుడ్ ఉంటే తినేసి వెళ్ళిపోవడానికి ఒక మంచి ప్లేస్. ఇంట్లో కూర్చొని సోఫాలో అదే పనిగా ఉండడం కంటే ఇలా కాసేపు తిరిగి ఎంజాయ్ చేస్తే కూడా మనకి రిఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పేసి వచ్చామన్నమాట. చెప్తాను ఏదో ఒకటి తర్వాత. ఏడుస్తున్నారు కదా ఇందాక, ఇంకా ఏమి పని పాట లేక నెక్స్ట్ బౌలింగ్కి వచ్చాం. దిలీప్ అండ్ ఫ్రెండ్స్తో. దిలీప్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు అండ్ దెన్ మేము కూడా వీఆర్ గోయింగ్ టు బౌలర్. నా వీడియో వద్దులేపా. వామ్మో, లైటింగ్ వల్ల అనుకుంటా అంత అట్లా లేను, దయ్యంలాగా. రైట్, ఇది మహిళా డ్రెస్. నేను ఇలా వేసుకున్నాను కదా, ఈ డ్రెస్ మీద ఇది వేసుకున్నాను. అండ్ ఇది మొన్న కొన్నాను కదా, ఇవన్నీ మీరే చేశారా? 2-3 ఇవి మేము చేస్తాం. అవి బిర్యానీ ఆర్డర్, మిగతా అంతా ఇంట్లో. ఒక ప్లేట్. మేరీ క్రిస్మస్. Merry Christmas, by the way. Yep. హాయ్ జెన్నీ, మేరీ క్రిస్మస్. ఓ జెన్నీ, Jenny the Pooh. actual Jenny the Pooh. Christmas. He's Deadpool. What is that? Marvel. Marvel. Hello. They're the host. They're the busy. They're the busiest. Right. I took them to a Vakigan office. Ta-da! Oh wow, this is so cute. Yeah, this was the last piece.
వెరీ బ్యూటిఫుల్ దిలీప్. ఇట్స్ లైక్ యూ మేడ్ ఇట్, ఐ మీన్ కస్టమైజ్డ్ కేక్. అలాగే ఉంది. అవునా? వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇలానే ఉందా? అవునా? కమ్ ఆన్, కట్ ఇట్. Actually, those are the three, chefs. Actually, they prepared everything. ఏదో బతుకుతున్నాం. Shruti and Tamil. I think it's your again. Drink. Guests are here. అంటే ఏంటి? Bengal చేస్తారు. Okay, yeah, let's start. జాతర టైప్. కొలదా 1 2 3. హ్యాపీ బర్త్డే కాదు, మేరీ క్రిస్మస్. విచ్ ఫ్లేవర్? Mixed berries. Mixed berries, yeah. తెలీదు. యూట్యూబ్ లో ఓపెన్. Somebody downstairs. ஏதாவது பார்த்து சொல்லு. இப்போ தூக்கி நிற்குது அது வராதா? நான் அதான் பாத்துக்கிறேன். எடுத்துட்டீங்களா? எடுத்துட்டாங்க. பொறுமையா எந்திரிங்க. சாமி வைப்ரேஷன்லயே விழுந்துரும் போல. நல்ல கொஞ்சம். Wow. నేను దిలీప్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఫుల్ ఫుడ్ తిన్నాను. సో బిర్యానీలు అవి ఇవి కొంచెం హెవీగా. సో ఇవాళంతా ఏం తినాలి అట్లా అనిపించలేదు. అందుకని అన్ని బ్రేక్ఫాస్ట్లు కలిపి ఒక బ్రేక్ఫాస్ట్ శాంప్లర్ లాగా చేస్తున్నాము. సో ఫస్ట్ దిస్ ఇస్ పోహా అండ్ దెన్ ఐ థింక్ ఉప్మా ఇస్ రెడీ. దిస్ ఈస్ 100 grams జీడిపప్పు ఉప్మా. For now I will taste this one. కొంచెం మాడినేసి నెక్స్ట్ వన్ బాగా వేస్తా. ఎవరైనా చూసేటప్పుడు దోశ వేస్తేనే బిస్కెట్ అవుతుంది, వీడియో తీసేటప్పుడు. అండ్ దెన్ మాడుతున్నాయి. అందరికి ఇలా ఇష్టం. ఎందుకు ఇలా తింటే బాగుంటుందా? పల్ప్ మీద షుగర్ వేసుకొని. సరే, అందుకే తనకి జ్యూస్ కాకుండా అలా పల్ప్ తింటుంది. వాళ్ళ నాన్నమ్మ నేర్పించిందంట. సో కొంచెం పొంగనాలు మాడినా కూడా బాగానే వచ్చాయి. చట్నీ, పల్లీ చట్నీ అండ్ క్యాష్యూ ఉప్మా, ప్లేన్ దోశ, ఊతప్పం, పోహా. ఆర్ యూ రెడీ? మనం మన చుట్టుపక్కల చాలా చూసి ట్రావెల్ చేయలేదే, అయ్యో మన ఇంట్లోనే ఉన్నామే అని చాలా కొన్నిసార్లు సోషల్ మీడియా వల్ల కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో నేను అలా అవ్వకూడదు అని అనేసి ఐ వాజ్ ప్లానింగ్ ఎవ్రీ డే టు కుక్ ఆర్ టు గో అవుట్ టు స్పెండ్ సమ్ టైమ్ అవుట్ సైడ్. ఇట్లా ఏదో ఒకటి చేస్తూ నా హాలిడే స్పెండ్ చేస్తున్నాను. మీకు నా అన్ఫిల్టర్డ్ రా హాలిడే ఎలా ఉంటుంది అని చూపించడానికి ఈ వ్లాగ్ తీసాను అనమాట. ఐ హోప్ యూ లవ్ దిస్ వ్లాగ్. మీకు మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. ఏం నచ్చిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? లాట్స్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. టేక్ కేర్. బాయ్.